భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తమవుతున్నాయి. విదేశాల్లో సెటిల్ అయిన హిందువుల కోసం ఆయా ప్రభుత్వాలు దేవాలయాల నిర్మాణానికి చొరవ చూపుతున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా హిందూ దేవాలయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ భోజనసవాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించారు. యుఏఈ రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే. సుమారు 27 ఎకరాల్లో 7 గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిఎస్ఈపిఎస్ ఆలయాన్ని భారత ప్రధాని మోదీ ప్రారంభించారు. అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయం అంత పెద్దది మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. మిడిల్ ఈస్ట్లోనే ఇది అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకున్నది. దేవాలయ అధిపతి బ్రహ్మవిహారి దాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం ఈ నెల 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరగనున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండు 2015లో ఈ ఆలయ నిర్మాణానికి అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2018లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయం 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని పింక్ శాండ్ స్టోన్తో సాంప్రదాయ ఆధునిక వస్తుకళల మిశ్రమంగా నిర్మించారు. ఆలయంలో స్వామినారాయణ, అక్షర పురుషోత్తం, రాధాకృష్ణ, రాముడు, సీత, లక్ష్మణ, హనుమ, శివపార్వతులు, గణేశుడు, కార్తికేయ, పద్మావతి, వెంకటేశ్వర్లు, జగన్నాథుడు, అయ్యప్ప దేవతామూర్తులు కొలువుదీరనున్నారు. యుఏఈలోని 7 ఎమిరేట్స్కు ప్రతీకగా ఈ ఆలయంలో 7 గోపురాలను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఆలయ వైభవాన్ని ఇనుమడింపచేసే మరో 5 గోపురాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం ఎత్తు 108 అడుగులు. పర్యాటకుల కేంద్రం, ప్రార్థనా మందిరం, ప్రదర్శనలు జరిపే స్థలం, ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలంతో పాటు వివిధ థీమ్ పార్కులు, తాగునీరు, ఫుడ్ కోర్ట్, బుక్స్, గిఫ్ట్ వంటి షాపులు కూడా ఆలయంలో నిర్మించారు.